హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. మన పూజా గదిలో బల్లి కనిపిస్తే దాని అర్థం ఏంటి? ఇది శుభ సూచన లేదా ఏదైనా హెచ్చరిక? మన ప్రాచీన ధార్మిక గ్రంథాలు శకున శాస్త్రం ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పూజా గది అనేది ఒక పవిత్ర స్థలం. అక్కడ బల్లి కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధార్మికంగా ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పూజా గదిలో దైవక శక్తి ఉంటుంది అని మన నమ్మకం. ఆ పవిత్ర గదిలో బల్లి కనిపించడం అంటే దేవతల నుంచి ఒక సంకేతం వచ్చిందన్న భావన ప్రజల్లో ఉంది. బల్లి నెమ్మదిగా గోడ మీద నడుస్తూ కనిపిస్తే ఇంట్లో శుభవార్తలు రావచ్చు, దేవుని ఆశీస్సులు లభించబోతున్నాయని భావించవచ్చు. పూజ చేస్తున్న సమయంలో బల్లి అచ్చంగా పక్కన గోడ మీద కనబడితే మీరు చేస్తున్న ప్రార్థన దేవుడికి నచ్చింది అన్న సంకేతంగా భావిస్తారు. కొన్ని పెద్దలు దీనిని ఆ శుభకార్యానికి మంగళకరంగా భావిస్తారు. పూజకు సమాధానంగా వచ్చిన సంకేతంగా కూడా కావచ్చు. అయితే బల్లి అరుస్తూ కనిపిస్తే కొందరు దాన్ని హెచ్చరికగా భావిస్తారు. అందుకే మనం శాంతంగా ఉంటూ ప్రార్థన చేయడం మంచిది. బల్లి కనిపించడంలో కూడా అది ఎక్కడ పడింది అన్నది ముఖ్యమైనది. శకున శాస్త్రం ప్రకారం తలపై బల్లి పడితే శుభకార్యం జరుగుతుంది. చేతిపై పడితే మీరు చేస్తున్న పని విజయవంతమవుతుంది. భుజంపై పడితే బాధ్యతలు పెరుగుతాయి, కానీ గౌరవం కూడా పెరుగుతుంది. కాలిపై పడితే ప్రయాణ సూచనగా భావిస్తారు. ఇవి విశ్వాసాలే కానీ మన మనసుకు ధైర్యం ఇచ్చే నమ్మకాలు. ఇలాంటి శకునాలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. వాటిని దైవ సంకేతాలుగా భావించి శాంతంగా మంత్ర జపం చేయాలి. బల్లి కనిపించడాన్ని శుభ సూచనగా భావించి ధన్యవాదంగా తీసుకోవచ్చు. ఇవన్నీ మన పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసాలు మాత్రమే. పూజా గదిలో బల్లి కనిపిస్తే దానిని శుభ సూచనగా, దైవ ఆశీర్వాదంగా భావించి భయపడకుండా భక్తిగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.